నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో ఎన్నికల్ని ఇంకొంచెం ముందుకు జరపమని జగన్ గారు మోదీ గారిని అడిగారని, అక్కడ పీఎంఓ సంచలన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో ఇప్పటికే కరెంటు కోతలు ఎక్కువైపోయినాయి. సో దానివల్ల ఇంకొంచెం ముందుకు జరపండి ఎలక్షన్స్ని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయిన మన మోదీ గారిని అడిగినట్టు మన విన్నపం పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇంతకిందులో వాస్తవం ఉందంటారా లేదంటారా అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కదా అని చెప్పేసి రెగ్యులర్ షెడ్యూల్ కాదని ముందు జరిపే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు బహుశా ఎలక్షన్ కమిషన్ ఒక తేదీలు ప్రకటించారు. దాని ప్రకారం మార్చి 12, 11 షెడ్యూల్ విడుదల అవ్వచ్చు. ఏప్రిల్ 12 నుంచి 13 నుంచి ఎన్నికలు వివిధ దశల్లో జరుగుతాయి దేశంలో. అలా అందులో ఏదైనా మొదటి దాంట్లో పెట్టండి అని అడిగి ఉండొచ్చు. మొదటి దాంట్లో వచ్చేలా చూడండి. లాస్ట్ టైం మనకి ఫస్ట్ ఫేజ్లోనే వచ్చింది ఏప్రిల్ 11. ఈసారి సెకండ్ ఫేజ్లో వచ్చేలా ఉంది వాళ్ళు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం. అది ఆలస్యం అయ్యకొద్ది అధికారి పక్షానికి కొంచెం ఇబ్బంది ఉంటుందండి. అంటే వాతావరణం మారిపోద్ది, వేసవకాలం కాబట్టి కరెంటు కోతలు, తాగునీరు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ప్రచారాలు కూడా కష్టమే. ఎన్నికల్లో మనందరం ఆంధ్రాలో అంటే అగ్గి మంటల్లో తిరిగినట్టు ఉంటుంది. ఈ క్యాండిడేట్లు అందరికీ ఇబ్బంది. అది ప్రచారం అనేటువంటిది ఈ రెండు పార్టీలకి ఇబ్బంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది జనాలకు అలవాటు పడిపోయింది కాబట్టి పెద్ద అదేం ఉండదండి. ఊరికే ఫేక్ వార్తలో అడుగుతారు కూడా. చిన్న చిన్న మైక్రో లెవెల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి కొంచెం ముందు వచ్చేలా చూడండి. ముందు వస్తే ఏప్రిల్ మొదటి వారంలోనే ముగిసిపోయి అనుకోండి. అంటే ఎందుకు అంటే జస్ట్ ఈ కరెంటు కోతల వల్లేనా, దీని వెనకాల ఇంకేమైనా మతలబు ఉండదండి. కరెంటు వల్లే మొదట ముగిసిపోతే గొడవ వదిలిపోద్ది. అంటే ఇందులో ఏమన్నా జగన్ గారు ఇంకేమన్నా వ్యూహాత్మకంగా ఆలోచించి జనాల్ని మభ్యపెట్టి ఇంకేమన్నా చేసే అవకాశం ఉందంటారు? అందరూ అతను చాలా తెలివైన వాడు, చాలా వ్యూహకర్త అనుకుంటే ఏమీ తెలియదు నాకు. గాలిలో దీపం అంటే ఒకటి మాత్రం తెలుసు, చెప్పిన మాట ఉన్నవాడి మీద దాడి చేయించడం తెలుసు, అంతే అతనికి. ఆ భయానికి పనిచేస్తున్నాడు కానీ ఎవడన్నా ఆయన తెలివితేటలు ఏంటండి ఆయనకి? ఆయన తెలివితేటలు ఉంటే ఇంట్లో పడుకుంటే గెలవాలి, అంత అవకాశం వచ్చింది ఆయనకి. ఇంట్లో పడుకుంటే ఇప్పుడు అలాగే ఇంట్లో ఉన్నాడో బయట కనపడకుండా అలా ఉన్నా కానీ గెలిచే పరిస్థితిని అతను చేతులారా పాడు చేసుకున్నాడు. అతను తెలివైనడు ఏంటి? అతను బుద్ధిహీనుడు. అంటే ఇప్పుడు అభ్యర్థులు లేరు పార్టీకి, అంటే ఎంపీ అభ్యర్థులను ఎత్తుకుంటున్నాడు, వీళ్ళని వాళ్ళని అడుగుతున్నారు. ఒకవేళ టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళు నో చెప్తున్నారు, మాకొద్దు, మేము ఇట్లా దూరంగా ఉంటామని చెప్పేసి, రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టీడీపీను మన జనసేన బీజేపీ పొత్తు కూడా ఉండబోతుంది అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఒకవేళ ఈ పొత్తు కన్ఫర్మ్ అయిపోయి షీట్ల షేరింగ్ కూడా అయిపోతే జగన్ పరిస్థితి ఏందంటారు సార్? జగన్ పరిస్థితి ఆల్రెడీ పొత్తులు ఉన్నా లేకపోయినా షెడ్ అండి. పొత్తులు లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆయన సిద్ధమని అడిగాడు. ప్రజలు కూడా ఏమన్నారంటే మీరు సిద్ధమేనండి, మీరు ఇంటికి రెడీగా బట్టలు సర్దుకుని ఉండండి తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ఏమన్నా ప్రయాణానికి బయలుదేరినప్పుడు మీ డ్రైవర్కి ఏం చెప్తారు? రెడీయా అంటే రెడీ సార్ రండి, ఎక్కి తీసుకెళ్ళిపోతారు అంటారు. అలాగన్నారు జనం. పబ్లిక్ నువ్వు సిద్ధమయ్యారా, నువ్వు ఎప్పుడు ఎలక్షన్ పెడతాప్పుడు నువ్వు ఇంకా ముందు పెడతానంటున్నావు కదా, మీరు అన్నట్టు ముందు పెడితే ముందే పంపించేస్తారు. ఇక్కడ అతనికి ఒక అవకాశం వచ్చింది, అతను ఛాన్స్ అడిగాడు. వీళ్ళు కూడా తనది కాకపోతే తాడికి ఎదురెక్కి నువ్వు ఛాన్స్ ఇచ్చారు. భవిష్యత్తు ఏమైపోద్దో, ఇలాంటి దొంగోళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆలోచించలేదు జనం. సరే అడిగాడు కదా అని ఇచ్చారు. మొహమాటానికి వెళ్తే సామెత ఉంటుంది, ఏదో అవుద్ది అంటారు. అలాగా అయింది జనాలందరికీ. ఇప్పుడు అతని పరిస్థితి ఇప్పుడు సరే ఇంకొద్దురా బాబు, అందరికీ స్పృహ వచ్చింది, క్షవరం అయింది, వివరం వచ్చింది అందరికీ. ఇంటికి ఎలా పంపించాలా, ఎప్పుడు పంపించాలా, ఎప్పుడు వస్తాయి ఎలక్షన్స్ అని చూస్తున్నారు. ఇతను కొంచెం ముందు జరిపించాడు అనుకోండి, నీది అన్నరా బాబు భలే వచ్చింది ముందు అనుకుంటారు. ఇంకో 10 రోజులు ఎన్నాళ్ళైనా 10 రోజుల కన్నా ఎక్కువ ఆలస్యం అవ్వదు. అంతకన్నా చేయలేరు కదా, ఆలస్యం చేయలేరు కదా. అంటే ఇప్పుడు మోదీ గారు మరి అపాయింట్మెంట్ ఇవ్వరంటారా జగన్మోహన్? ఎవరు ఇస్తారండి? మోడీ గారు వాళ్ళకి, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సమానమే. వాళ్ళకి ఏంటంటే చంద్రబాబు గారు గెలిచేలా ఉన్నాడు కాబట్టి ఆయన కలుపుకోవడం చూస్తున్నారు. అదే జగన్ గెలిచేలా ఉంటే ఆయన కలుపుకుంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచేలా ఉన్నాడు కూడా అతను సాయం చేశారు, అతని వల్ల లబ్ధి పొందారు వాళ్ళు. అతను అడ్డం పెట్టుకుని వాళ్ళు పగ తీర్చుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి బాగుంది కాబట్టి ఇంతో ఉండాలని చూస్తున్నారు. వాళ్ళకి అవకాశవాదులు, ప్రతి అవకాశవాదులు. రాష్ట్రంలో 13 జిల్లాల రాష్ట్రం మీద వాళ్ళకి పెద్ద ఇదే ఉంటుంది.
అయితే ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం ఏంటంటే సార్, ఇన్ని రోజులు వైసీపీకి దూరంగా ఉన్న కొంతమంది నాయకులు కూడా మళ్ళీ తిరిగి వైసీపీ గూటికి చేరుతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం లేదంటారా? ఏముండదండి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక్కడే ఎల్లుడు వెనకొస్తున్నాడు. అతను మెడమే కత్తెట్టి వాళ్ళ అన్నయ్యని ఇబ్బంది పెట్టుంటారు. మీ ఊరు రాకపోతే మీ సీన్ సితారైపోద్దని ప్రజలు పెట్టేసి ఉంటారు. అంతను వచ్చి ఉంటాడు. అసలు ఎందుకు వెళ్ళాడు? అంటే ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళడం కూడా జగన్ వ్యూహమే అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో అంటే వెళ్ళాలనుకుంటే టీడీపీకి కానీ జనసేనకి వెళ్ళొచ్చు కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళు రానివ్వరు కదా. నీకు కాంగ్రెస్లోకి ఎవరు వెళ్తారు? ఈ ద్వారములు మూసివేయబడితే అందులోకి వెళ్తారు. అందులో ఆళ్ళ రామకృష్ణారెడ్డిని అసలు చేరనివ్వరు. ఎందుకంటే అమరావతి ద్రోహి, రాష్ట్ర ప్రజలకు చాలా ద్రోహం చేశారు. కేసులు వేసి ఆ అమరావతి నిర్మాణానికి ఆలస్యం అయిపోయేలా చేసి ఇప్పటికీ కేసులు వేస్తాను. అతను ఎందుకు చేర్చుకుంటారు? చేర్చుకోరు. కాబట్టి అతను వైసీపీలోకి వెళ్ళడం కాంగ్రెస్లోకి వెళ్ళాడు. కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత అతనికి అది అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇక అందులోకి వెళ్ళి ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నా ఇందులో ఉంటేనే బెటర్ అనుకున్నాడు, వచ్చేసాడు. 1, 2 జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ప్రెజర్ పెట్టుంటాడు అలా అనే మీద. మరి కుటుంబం రా, నేను మళ్ళీ ఇందులో ఉండి నువ్వు అందులో ఉండి నా పరువు పోతుంది, నీకు ఇష్టం ఉన్నా లేకపోతే పడి ఉండి అక్కడ, నీకేం కావాలో నన్ను అడిగి నేను చేస్తాను నీకు అని చెప్పుకుంటాడు. అంటే కోవట్టు రాజకీయాలు అంటే ఇక్కడ కాంగ్రెస్లో షర్మిల గారు మళ్ళీ కాంగ్రెస్ని ఒక ముందు లాగా పూర్ణ వైభవం తీసుకురావాలని చెప్పేసి చేస్తున్న దాంట్లో కోవర్ట్ ఆపరేషన్ చేయడానికి ఏముంటుందండి? కాంగ్రెస్ ఏం అధికారంలో వచ్చే పరిస్థితి లేదు. కోవర్ట్ ఆపరేషన్ చేస్తే ఏంటి ప్రయోజనం? కాంగ్రెస్ వైపు మళ్ళాలనుకున్న కేడర్ని వీళ్ళు ఆపలేరు. నాయకులు అంటే సింగిల్గా ఒకళ్ళిద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆపగలుగుతారు. వేల మంది మారిపోతే వీళ్ళు ఏం చేయగలుగుతారు? కాబట్టి ఏమైనా డిజాస్టర్ అయిపోయాడండి, దెబ్బ అయిపోయాడు అతను వచ్చిన అవకాశాన్ని మొత్తం చేతులు కాలిపోయి ఇంకా ఆకులు పట్టుకుని సుఖంగా ఉంది. అంటే ఇప్పుడు ఆయన కోరుకున్నట్టు ముందస్తుకి ఒకవేళ ఆయన విన్నపంని ఇన్ కేస్ ఒక 99% అనుకుందాం, మన జగన్మోహన్ రెడ్డి గారి విన్నపంని వాళ్ళు ఆలకించి ముందుకు జరిపితే, మోదీ గారు ఒకవేళ ఎలక్షన్స్ ముందుకు జరిపితే జరిగే పరిణామాలు ఎట్లుంటాయి? ఏముంటుందండి, ఏం జరిపితే 1 వారం రోజులు ముందు సెక్షన్ ఫస్ట్ పేజీలోకి వస్తాడు అంతే కదా. అందుకన్నా చేయడానికి ఏముండదు. ఎవడో నాకు జరపాలంటే వాళ్ళు కూర్చిపెట్టేటి ఏమన్నా జరిపేస్తానికి. అదే ఇప్పుడు బల్ల అనుకోండి కొంచెం జరపాయంటే జరుపుతారు, అంతేగాని వాళ్ళ స్టోరీ ఏం కుదరదు కదా. ఎందుకు ఇంత భయపడుతున్నారు ఎలక్షన్స్ అనగానే? ఇప్పుడు ఉన్న ఈ కొన్ని రోజుల్లో అయినా కొంచెం ఉండాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఏదో ప్రజలకు మంచి చేయడానికి ఏముంది, ఇంకా ప్రలోభాలు పెట్టాల్సింది, బటన్ నొక్కాల్సింది నొక్కేసాడు. ఇంకా 1, 2 ఇంకా బాగా నొక్కుతానని చెప్తాడు. ఇక మేము సొక్క మడతెట్టామని చెప్తున్నాడు. దాని కార్యక్రమం విలేకరులను కొట్టడం ఇవన్నీ చూసాం. ప్రజల్లో ఇంకా వెగట వస్తుంది అలాంటి పనులు చేస్తే. ఇంకా ఏదైనా కూడా జగన్ ఇంటి పంపించే ఆలోచనలోనే జనాలు ఉన్నారంటారా సార్? మొత్తం అందరూ రాజకీయ పార్టీలు జనం అందరూ కూడా కూడబలుక్కుని అతన్ని సాగనంపుతారు అంతే. అంటే ఇప్పుడు వైసీపీ నేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కార్యకర్తలే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నారో, మన పార్టీ సైనికులుగా మారాలన్నారో వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉంటుంది. అందులో సగం మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారండి, వాళ్ళు వ్యతిరేకిస్తారు గ్యారంటీ. మీకు ఏమైనా టైం బాగున్నప్పుడు అలాగే జరుగుతుంది. అంతేనా? అతను టైం బాగలేదు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం టైం బాగుంది కాబట్టి అతను ఎంత ఎలాటోడైనా కానీ గెలిపించారు, అవకాశాలు వచ్చినాయి, 10 మంది సపోర్ట్ చేశారు. పార్టీలు అయ్యి పక్క రాష్ట్రం కూడా పైన ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరితో కూడా వాళ్ళే సర్దుకున్నారు. కేసీఆర్ గారు ఓడిపోయా, ఆయన పని ఆయన చూసుకుంటున్నారు. దీని గురించి ఆలోచించి పని లేదు. వాళ్ళ పార్టీ ఉనికి, వాళ్ళ పరిస్థితి ఎట్లా వాళ్ళకి అయ్యోమయంగా ఉంది. పైన ఉన్న వాళ్ళకేమో వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు గెలిచిలా ఉన్నాడు, ఇంకా ఆయనతో మనకు వేరే ఎందుకు? ఆయనకి సపోర్ట్ చేసినట్టు ఉందాం.